హాయ్ ఎవ్రీవన్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు వ్లాగ్ వచ్చేసరికి కంప్లీట్గా ఎంటర్టైనింగ్ అండ్ శ్రీకాంత్ బర్త్డే వ్లాగ్ అనమాట. అండ్ ఫుల్ టు సర్ప్రైజ్ కూడా. అంటే నాకు మంచి స్పెషల్ డే కోసం ప్రిపరేషన్ అన్నీ జరుగుతున్నాయి. అండ్ అదేంటో కూడా అది సస్పెన్స్ అనమాట, లాస్ట్ వరకు చూడండి. అండ్ ఇప్పుడైతే మిడ్ నైట్, ఇది రిషి ఆల్మోస్ట్ 12 అవుతుంది. సో చూడండి, 10 మినిట్స్ ఉంది. సో ఆ 10 మినిట్స్ 12 అప్పుడు మేము ఏం చేస్తున్నాము అంటే, సో హస్బెండ్కి కేక్ కటింగ్, బర్త్డే సెలబ్రేషన్ ప్రిపరేషన్స్ అనమాట. మేమిద్దరమే ఈసారి ఫస్ట్ టైం రిషి నాతో జాయిన్ అయ్యి ఇలా చేయడం. సో కొంచెం పెద్దదైపోయింది అనిపిస్తుంది. సో నాతో పాటు కొంచెం డాడీకి ఏమైనా సర్ప్రైజ్ ఇద్దామా అంటే ఎస్ ఇద్దాము అనేసి తను అప్పటి వరకు పడుకోలేదు. సో తను ఏదో గిఫ్ట్ కూడా రెడీ చేసింది వాళ్ళ డాడీ కోసం. అండ్ యాక్చువల్లీ బర్త్డే రోజు ఈవినింగ్ కేక్ కటింగ్ అదంతా అనుకున్నాము. తను కూడా స్ట్రెయిన్ అయిపోయి ఆఫీస్ నుంచి వచ్చారు, పడుకుంటున్నారు. అండ్ నేను కూడా ఇంకా డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ కదా, సో నిద్ర లేకుండా ఎందుకులే మిడ్ నైట్ అనుకున్నాము. కాకపోతే నిద్ర పట్టలేదు. అండ్ రిషి కూడా టైంకి పడుకోలేదు. ఇలా సింపుల్గా ఇంట్లో ఉన్న వస్తువులతో అప్పటికప్పుడు జస్ట్ ఒక 20 మినిట్స్ ముందు అనుకొని 10 మినిట్స్ ముందు లేచి ఇలా సింపుల్గా డెకరేట్ చేసేసాము ఇద్దరం కలిసి. రిషి సూపర్ ఎక్సైటెడ్ అనమాట. ఈసారి ఎలా జరుగుతుందో, ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో తన బర్త్డే అనుకున్నాం. కానీ ఇంట్లో ఉన్న వస్తువులతోనే ముందు ఈ బర్త్డే ఐటమ్స్ ఉంటాయి కదా, సో వాటితోనే ఒక చిన్న సింపుల్గా అప్పటికప్పుడు ఆలోచించుకొని అలా చేసేసాం అనమాట. ఏదో ఒకలాగా తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. నాకు అంటే మిడ్ నైట్ కేక్ కటింగ్ అలవాటు అయిపోయింది బర్త్డేస్కి. సో ఈసారి కూడా స్కిప్ చేయబుద్ది అవ్వలేదు. అండ్ దట్టు రిషితో పాటు ఇలా సైలెంట్గా అన్నీ అరేంజ్ చేసుకుంటూ, అండ్ కేక్ కూడా నేనే వెళ్ళి తీసుకొచ్చాను. నేను రిషి వెళ్ళి తీసుకొచ్చాము. అండ్ మా పైన అంటే శ్రీకాంత్ వాళ్ళ కొలీగ్ బర్త్డే కూడా యాక్చువల్లీ సేమ్ డే, January 20. లాస్ట్ ఇయర్ అయితే తను వాళ్ళ వైఫ్ నేను కలిపి మొత్తం అంది ఒకే రూమ్లోనే సెలబ్రేట్ చేసామన్నమాట, డెకరేట్ చేసి. ఈసారి కుదరలేదు అలాగా, నేను లైక్ ప్రెగ్నెంట్ కాబట్టి. అండ్ తనకు కూడా కొన్ని వేరే ఇష్యూస్ వల్ల ఇంకా కుదరలేదనమాట. ఎవరింట్లో వాళ్ళే సెలబ్రేట్ చేసుకున్నాము సింపుల్గా విత్ ఫ్యామిలీ, అంతే. సో కళ్ళు మూసి బయటికి తీసుకొస్తుంది అనమాట. అలా సర్ప్రైజ్ ఇవ్వడం వాళ్ళ డాడీకి, తను కూడా ఫస్ట్ టైం రిషికి. సో ఇద్దరం కలిసి ఇలా వాళ్ళ డాడీకి ఒక చిన్న సర్ప్రైజ్ ఇచ్చామన్నమాట. సింపుల్ బర్త్డే సెలబ్రేషన్స్. నాకు తెలిసి శ్రీకాంత్ ఎక్స్పెక్ట్ చేసే ఉంటారు కేక్ కటింగ్ అదంతా. బట్ ఎక్కడో చిన్న డౌట్ అనమాట. అంటే నేను క్యారీయింగ్ కాబట్టి అంత అరేంజ్మెంట్స్ చేయలేనేమో అని అనుకుని ఉంటారు. సో అది ఇది 50-50లో ఉన్నానమాట. సో ఎక్స్పెక్ట్ చేసినా చేయకపోయినా నాకైతే సర్ప్రైజెస్ ఇవ్వడం చిన్నదో పెద్దదో నాకు అయినంత నాకు చాలా ఇష్టం అనమాట. Living life, every day, late at night, not okay. All I want, and I pray, all I need are some better days. నాకు పర్సనల్గా సర్ప్రైజెస్ అంటే చాలా ఇష్టం. అంటే ఇవ్వడం కానీ లేకపోతే తీసుకోవడం కానీ ఏదైనా సరే. అండ్ రిషి కూడా అదే మోస్ట్లీ వచ్చి ఉంటుంది. తనకు కూడా సర్ప్రైజెస్ అన్నా లైక్ ఇలా ఎక్సైట్మెంట్గా వాళ్ళకి ఇంకెవరికైనా సర్ప్రైజ్ చేయడం అన్నా చాలా ఇష్టం అనమాట. సో ఎస్, ఇది చాలా మెమొరబుల్ ఫస్ట్ రిషి కూడా తన బర్త్డేకి ఇలా ఉంది కాబట్టి హ్యాపీగా ముగ్గురం కలిసి సెలబ్రేట్ చేసుకున్నాము. నా బర్త్డేకి రిషి లేగలేదు, అసలు పడుకున్నది. అండ్ చాలా క్రాంకీగా బిహేవ్ చేసిందనమాట. సో ఆ మిడ్ నైట్ సెలబ్రేషన్స్లోని. సో తిన బర్త్డే కొనడం వల్ల హ్యాపీగా, అంటే ఏదైనా రిషి ఉంటేనే మాకు హ్యాపీ అనిపిస్తుంది. పెద్దవాళ్ళు చేసుకుంటే ఏముంటుంది, ఏమైనా చిన్నపిల్లలు ఉంటేనే హడావిడి అదంతా ఉంటుంది అనమాట. సో కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఒక 15 మినిట్స్ అలా కూర్చొని అలా టైంపాస్ చేసాం అనమాట. "11:36కి నువ్వు పడుకుని పోయావు. 11:36 రిషికి స్టోరీ ఇంకా అటు ఇటు తిప్పి 11:45 అయిపోయింది. సర్లే బయటకు వచ్చి ప్రిపరేషన్ చేసుకుందాం అంటే స్లోగా డాడీకి సౌండ్ చేయకు, అది అని చెప్పింది కదా. అవును, నీ గిఫ్ట్ ఇవ్వలేదు రిషికి డాడీ.
నువ్వు ఇవ్వలేదు కదా నీ గిఫ్ట్, మర్చిపోయావా? అక్కడ ఉంది చూడు, అదే ఓన్గా డ్రాయింగ్ చేసింది. నేను అస్సలు కొంచెం కూడా ఇన్వాల్వ్ అవ్వలేదు. ఇవ్వు డాడీకి ఇవ్వు. అటు తిప్పు, ఇటు సైడ్ రా కన్నా, ఇటు సైడ్ రా. ఎంత బాగా చేసింది కదా క్రియేటివ్గా కేక్. అది నేనే షాక్ అయిపోయాను అనుకుంటా. ఇంటికి పోయినట్ట. ఆహా, ఓకే ఓకే, వెరీ నైస్. నేను నా పని ఏదో నేను చేసుకుంటున్నాను, వచ్చేసరికి నేనే సర్ప్రైజ్ అయిపోయాను. అన్ని కలర్స్తో బాగా చేసిందని. బాగుంది రిషి క్రియేటివిటీ. అది ఎవరమ్మా చిన్ని? అక్కడ ఎవరున్నారు? కేక్ వెనక్కి ఎవరు? డాడీయా? అది చూడు, స్మైలీ కూడా. హార్ట్ వేసింది చూడు, కనిపిస్తుంది ఇందులోని. రెయిన్బోలో ఫింగర్తో హార్ట్. అలాగా. ఓ నైస్, వెరీ నైస్. సో ఇది నెక్స్ట్ డే అంటే January 20 ఈవినింగ్ స్కూల్కి వెళ్ళి వచ్చేసింది అనమాట. అండ్ యాజ్ యూజువల్గా రొటీన్ ఆఫీస్ ఉంది తనకి. సో తను కూడా వెళ్ళిపోయారు. ఈసారి బర్త్డే సెలబ్రేషన్స్ లైక్ కేక్ కటింగ్తో ఆగిపోయింది అనుకునే లోపే ఇంకొకటి జరిగిందనమాట. సో ఫైనలీ అంటే చెప్పాను కదా, చాలా సింపుల్గా అనిపించింది నాకే. అండ్ ఇక్కడ నేను ప్యాక్ చేస్తూ ఉన్నాను. ఎందుకు అని అంటే చెప్తా ఎందుకు అనేది కూడా చెప్తా త్వరలోనే. సో చూస్తూ ఉండండి బ్లాగ్. సో ప్యాక్ చేసేసి రిషి లైక్ స్టేషనరీ కానీ, ఐటమ్స్ కానీ, బుక్స్ కానీ, లైక్ తను ఎక్కువగా అంటే యూస్ చేసేవన్నీ కూడా మోస్ట్లీ అంతా షెల్ఫ్లో పెట్టేస్తున్నాను అనమాట. కబోర్డ్లో పెట్టి ప్యాక్ చేసి ఉంచేసాను. అండ్ అలాగనే లగేజ్ కూడా ప్యాక్ చేస్తున్నాను. ఎందుకు అనేది మీకు ముందు ముందు తెలుస్తుంది, ఇప్పుడే చెప్పను. అండ్ ఈలోపే ఇక్కడ సింహాన్ని వచ్చేసారనమాట. సో చెప్పాను కదా, మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్ అండ్ మా బెస్టీస్ అనమాట వీళ్ళు. మాకు అంటే మీరు నా ముందు వ్లాగ్స్ నుంచి చూస్తే మీకు తెలుస్తుంది. సో కేక్ పట్టుకొని వచ్చారు శ్రీకాంత్ కోసం. సో అక్కడ టైం 7:30 అవుతుంది అనుకుంటా. సో తనకి తెలియకుండా వచ్చారనమాట సర్ప్రైజ్ ఇద్దామని. కాకపోతే అది చూడండి ఎలా అయిందో. సో తను ఇలా వచ్చారు అంతే. అండ్ అది బ్లాస్ట్ చేద్దాం అనుకున్నారా, కాకపోతే టైమింగ్ సెట్ అవ్వలేదు. సో ఫైనల్లీ సో హ్యాపీగా తను అంటే శ్రీకాంత్ గెస్ట్ చేశారంట. పాపం తిను వచ్చేలోపే చాలా ఫాస్ట్గా ఇంటికి వచ్చేద్దాం అనేసి చాలా ఫాస్ట్గా నడుచుకొని కష్టపడి వచ్చారనమాట. వేరే దగ్గర ఉంటారు వీళ్ళు. సో ఇంకా శ్రీకాంత్కి సర్ప్రైజ్ ఇద్దామని తన ఆఫీస్ నుంచి వచ్చేలోపే తిన ఆఫీస్ కంప్లీట్ చేసుకొని అంటే ముగించుకొని వచ్చేసారనమాట. ఒక 15 మినిట్స్ ముందు చాలా ఫాస్ట్గా నడుచుకొని వచ్చారు శ్రీకాంత్కి సర్ప్రైజ్ ఇద్దామనేసి. అండ్ రంజని ఇంకా సహస్ర రాలేదు. సో వాళ్ళు నెక్స్ట్ డే వస్తారు. ఇంకా తిను అన్నయ్య ఏమో ఆఫీస్ అయిపోగానే ఇలా ఇటు సైడ్ వచ్చేసారనమాట. అంతే, తను కేక్ కటింగ్, ఇంకొక కేక్ కటింగ్ అయిపోయింది. చెప్పాను కదా ఈసారి బర్త్డే సెలబ్రేషన్ చాలా సింపుల్గా అయిపోయింది అనుకునే లోపే అన్నయ్య వచ్చి ఇంకొంచెం హైలైట్ చేశారు దాన్ని. అండ్ రిషిని పిలవమని చెప్పారు. రిషి పైన ఇంట్లో నిషాన్ అని ఉంటాడు కదా చిన్న బాబు, సో వాళ్ళ ఇంట్లో ఉంది. సో తను అంటే వాళ్ళ మమ్మీ రికార్డ్ చేసి పంపారు. వాళ్ళ ఇంట్లో ఒక చిన్న పప్పీ వచ్చిందనమాట, గెస్ట్ పప్పీ అది. సో ఎవరో తీసుకొస్తే ఇంకా అక్కడ ఆడుకొని ఉండిపోయింది. తను పంపించిన క్లిప్పింగ్స్ ఇక్కడ యాడ్ చేశాను. సో రిషి ఎలా ఆడుకుంటుంది పప్పీకి అంటే తనకి చిన్న పప్పీ అంటే చాలా ఇష్టం రిషికి. ఎప్పుడు అడుగుతూనే ఉంటుంది. నిద్రలో కూడా లేచి ఒక్కొక్కసారి ఏడుస్తుంది అనమాట. ఎప్పుడైనా ఎగ్జైటెడ్గా పప్పీ గురించి కానీ పప్పీతో ఆడడం కానీ జరిగితే ఆ రోజు నైట్ ఖచ్చితంగా ఏడుస్తుంది. సో తనని మళ్ళీ అక్కడి నుంచి తీసుకొచ్చి ఇలా ఇక్కడ వాళ్ళ డాడీ మళ్ళీ కేక్ కటింగ్ చేస్తున్నారు కదా, సో అందుకు మళ్ళీ తీసుకొచ్చాం అనమాట. సో ఇక్కడ మా హౌస్ ఓనర్ అంటే వాళ్ళ పాప బాబు ఇద్దరు కూడా వచ్చారు. ఫైనలీ కేక్ కటింగ్ అయితే ఇంకొకసారి శ్రీకాంత్కి 2 కేక్స్ కటింగ్ జరిగిపోతున్నాయి ఈసారి. ఐ మీన్ బర్త్డే రోజు ఎక్స్పెక్ట్ చేయకుండానే. సో ఫైనలీ బాగా అనిపించింది నాకు. అంటే బర్త్డే రోజు ఏదో ఒక స్పెషల్ ఉండాలి కదా. సో ఇది ఈరోజు హైలైట్ అనమాట. స్పెషల్ ఇదే అనిపించింది నాకు బాగా.
సో చెప్పాను కదా చికెన్ వాళ్ళ కొలీగ్ బర్త్డే ఈరోజు తనని కూడా ఇంకా పిలిచి కేక్ కటింగ్ యాక్చువల్లీ ముందే పిలవాలి, వాళ్ళు బయటకు వెళ్తున్నారనమాట. సో ఈలోపు తను కూడా వస్తే తనకు కూడా కేక్ కటింగ్ అలానే చేయించేశారు. సో లాస్ట్ టైం అయితే ఇద్దరు బర్త్డే ఒకేసారి ఒక రూమ్లో ఒక ఒక ఎంప్టీ రూమ్ ఉండేది వేకెంట్గా ఆంటీ వాళ్ళదే. సో పైన టెర్రస్ మీద ఉంటే అక్కడ సెలబ్రేట్ చేసాము. వీళ్ళ వైఫ్ నేను కలిసి వెళ్ళి అన్ని డెకరేటివ్ ఐటమ్స్ తెచ్చి సెలబ్రేట్ చేసామన్నమాట. సో ఫైనల్లీ సెలబ్రేషన్స్ అయిపోయాక ఇల్లు ఇలా తయారైంది. ఎందుకంటే రిషి అంతా బాగానే ఉంది ముందు రిషి ఫ్యాన్ వేసి దాంతో ఆడి అంతా అలా చేసింది. అండ్ ఇక్కడ రంజని వాళ్ళు ఇది నెక్స్ట్ డే నా సూట్ కేస్ ఇంకా బ్యాగ్ ఒకటి సర్దేస్తుంది అనమాట. నేను కింద కూర్చొని సర్దలేను కాబట్టి పాపం చాలా చాలా హెల్ప్ చేసింది. బ్యాక్గ్రౌండ్ వర్క్ దేనికోసం అనేది చెప్తాను. సో రంజని ఇంకా ఆంటీ వాళ్ళ ఓనర్ ఆంటీ వాళ్ళ పాప చందన, వాళ్ళ బాబు చరణ్ అందరూ కలిసి నాకు ఒక మంచి నా డ్రీమ్ ఫుల్ఫిల్ చేయడానికి వాళ్ళు బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా చేశారు. వన్ టైం అడిగాను అంతే, ఆయన నాకు హ్యాపీ అనిపించింది. అదేంటో మీకు త్వరలో షేర్ చేసుకుంటాను. సో నెక్స్ట్ డే నైట్ అనమాట ఇది. సో వీళ్ళు వచ్చారు, నా బ్యాగ్ ప్యాకింగ్ అంతా చేశారు. సో ఆ హడావిడిలో నెక్స్ట్ డేనే ఉన్నది నాది ఒక స్పెషల్ ఈవెంట్ అనమాట, స్పెషల్ డే అది. సో చెప్తా ఏంటో అనేది, చాలా సర్ప్రైజ్ చేస్తున్నాను కదా ఏంటి అనేసి చెప్తా. సో మేము సర్దుకునే బిజీలా ఉన్నాము. సో టైం చాలా అయిపోయిందని హస్బెండ్స్ ఇద్దరు, అంటే వాళ్ళ హస్బెండ్ తనకి అండ్ మా హస్బెండ్ నాకు, ఈ పిల్లలిద్దరికి కలిపి ఫుడ్ తినిపించేస్తున్నారు లేట్ అయిపోయింది అని చెప్పి. ఇంకా మేమైతే ప్యాకింగ్ పనిలో ఉంటే ఫుడ్ కూడా మర్చిపోతాం కాబట్టి టైం టు టైం తినాలి ఇప్పుడు. సో ఇద్దరు హస్బెండ్స్ పిల్లలకి వైఫ్స్కి ఇద్దరు ఫుడ్ తినిపించేస్తున్నారు అండ్ వాళ్ళు తింటూ మాకు తినిపించేస్తున్నారు అనమాట. సో దట్ మేము చేయాల్సిన వర్క్స్ కూడా చేసేస్తున్నాము. అండ్ సో మేము ఎందుకు ప్యాకింగ్ చేసుకుంటున్నాము, బ్యాగ్ ప్యాకింగ్ ట్రావెలింగ్ అయితే కాదు, ఖచ్చితంగా చెప్తున్నాను. సో ఏంటో నాకు కమెంట్స్లో గెస్ట్ చేసి చెప్పండి, ఓకేనా? సో బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ టేక్ కేర్.